ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మోసపు హామీలతో ఓట్లు వేయించుకుని గెలిచి అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు వేమూరు వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు. వెన్నుపోటు దినం ర్యాలీకి భారీగా ఏర్పాట్లు చేశారు అశోక్ బాబు. చదువుకోని వారికి కూడా వెన్నుపోటు అర్థమయ్యేలా శకటాలు డిజైన్ చేసినట్టుగా అశోక్ బాబు చెప్పారు. మోసపు హామీలతో ఓట్లు వేయించుకుని గెలిచి అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు వేమూరు వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు. వెన్నుపోటు దినం ర్యాలీకి భారీగా ఏర్పాట్లు చేశారాయన. చదువుకోని వారికి కూడా వెన్నుపోటు అర్థమయ్యేలా శకటాలు డిజైన్ చేసినట్టుగా తెలిపారు. మామూలుగా భారత ఖ్యాతిని తెలియజేస్తూ రాష్ట్రాల ఖ్యాతిని తెలియజేస్తూ రిపబ్లిక్ డే రోజున శకటాలను ఏర్పాటు చేస్తుండడం మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం. అది ఢిల్లీలో. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తున్నాం. ప్రజలకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారో, దాని ఇచ్చిన హామీలను ఏ రకంగా తుంగలో తొక్కారో వాటి తాలూకు ప్లకార్డ్స్తో ఆ బ్యానర్లతో శకటాలను ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యేలా వినూత్న రీతిలో వేమూరులో జరుగుతున్న వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ తాలూకు విజువల్స్ చూస్తూ ఉన్నాం. వరకుటి అశోక్ బాబు ఏం చెప్పారు, వెన్నుపోటు దినం ఎందుకు నిర్వహిస్తున్నారు, మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. సమయంలో కూటమి నేతలు అనేక హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వెన్నుపోటు దినం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా సిద్దమయ్యారు, పాల్గొంటూ ఉన్నారు. అయితే వేమూరు నియోజకవర్గంలో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. వేమూరు నియోజకవర్గ కన్వీనర్ అశోక్ బాబు, సార్ ఏంటి ఈ వినూత్నమైన నిరసన, ఏంటి, ఎందుకు ఇలా నిరసన తెలుపుతున్నారు? ఈ వినూత్నమైన నిరసన అనేది పేద వర్గాలు, అంటే చదువుకోనటువంటి వర్గాలకు కూడా చూపుల ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఏ రకమైనటువంటి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి, చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ప్రదర్శన శకటాలతో ఈ ప్రదర్శన చేస్తా ఉన్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్, ఏమేమి ఉన్నాయి? ఇవి మొత్తం 15 శకటాలని రెడీ చేశాం. సూపర్ 6కి సంబంధించి విద్యా దీవెన కానీ, మనకి స్త్రీనిధికి సంబంధించి కానీ, అమ్మఒడికి సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి వాలంటీర్లకు ఎలా వెన్నుపోటు పొడిచారు, విద్యుత్తుకి ఎలా వెన్నుపోటు పొడిచారు, ఆరోగ్యశ్రీకి ఎలా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి 15 రకాలైనటువంటి వెన్నుపోటు గురించి వాటిని చదువు లేనటువంటి వాళ్ళకు కూడా తెలిసే విధంగా చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి విజువల్స్ ద్వారా కూడా చూయిస్తున్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. వెన్నుపోటు దినానికి సంబంధించి మీరు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే చాలా చోట్ల పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిని ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా? ప్రభుత్వం ఖచ్చితంగా భయపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా తీసుకున్నారో ఏమో గాని ఆ వెన్నుపోటు అనేటువంటి దానిలోనే అది చంద్రబాబు నాయుడు గారి పేటెంట్ ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకుని వచ్చారు. ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా ఈ రోజు చేసుకునే అంత మోసాలు చేశారు వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలిసొచ్చేటట్లుగా ఈ రోజు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. నిరసన తెలియజేయడానికి పర్మిషన్లు ఇచ్చేదేంటో నాకు అర్థం కావట్లా. మీరు మైకులు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. మీరు మందు షాపులకు మాత్రం గుళ్ళు పక్కన, బళ్ళు పక్కన పర్మిషన్లు మాత్రం ఇస్తారు. కోడి పందాలకు పర్మిషన్లు ఇస్తారు, పేకాట్లకు పర్మిషన్లు ఇస్తారు, వాటిని దగ్గరుండి మరీ నడిపిస్తూ ఉంటారు.
ప్రజలకు సంబంధించి పేదవాడి గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల్లోకి వెళ్తామంటే అనేక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, భయపడిపోయారు. అందుకే ఈ రోజున వాళ్ళు దీపావళి సంక్రాంతి అని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళని చెప్తున్నారు. ఈ రోజు మీ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? ఈ రోజు ఖచ్చితంగా నిరసన అనేది మాత్రం ప్రజలందరి దృష్టికి వెళ్లేటట్లుగా చేస్తున్నాం. ఎన్ని రకాలుగా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసిందో ప్రజలకి తెలిసే విధంగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరుదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, అన్ని వర్గాల వాళ్లు మోసపోయారు, అందుకని పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది కాబట్టి పూర్తిగా దాన్ని నిరసిస్తూ ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ డిఫరెంట్ నిరసన ఏంటంటే ఖచ్చితంగా చదువు లేని వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారు, ప్రజల్ని ఎలా వెన్నుపోటు పొడిచారు అని చెప్పడానికే దాదాపు 15 శకటాలను ఏర్పాటు చేశామని కూడా అశోక్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వేమూరు నియోజకవర్గం నుంచి. రైట్, విజువల్స్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తున్న వైనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. చీపురుపల్లిలో పెద్ద బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ముందుకు కదులుతున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు గన్నవరంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో జరుగుతున్న వెన్నుపోటు దినం ర్యాలీ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించిన అవసరం లేదు, వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ రకంగా వాళ్ళు మోసపోయారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందనని బట్టి అర్థమవుతోందంటూ నాయకులు మాట్లాడుతున్నారు. చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీ చూస్తున్నాం. మరో బాక్స్లో గన్నవరంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో జరుగుతున్న వెన్నుపోటు దినోత్సవం తాలూకు ర్యాలీ మనకి కనిపిస్తోంది. ప్రభుత్వం